కథాశ్రవణం. మాల్గుడి కథలు. రచన ఆర్కే నారాయణ్. తెలుగు సేత ఆచార్య శ్రీ మృణాలిని. కథ పేరు లీల స్నేహితుడు. శివశంకర్ వరండా ముందు పనివాడు దొరకడం లేదన్న సమస్య గురించి చింతిస్తూ నించిని ఉండగా సిద్ధా గేటు వద్ద తచ్చారాడు. సార్, మీకు పని మనిషి కావాలా? ఇంట్లోకి రా అన్నాడు శివశంకర్. సిద్ధా లోపలికి వచ్చిన తర్వాత శివశంకర్ అతని కేసి పరిశీలనగా చూసి తనలో తాను అనుకున్నాడు. మంచివాడిలాగే ఉన్నాడు, కనీసం శుభ్రంగా ఉన్నాడు అనుకున్నాడు. ఇంతకుముందు ఎక్కడ పని చేశావు అడిగాడు. అక్కడ బంగ్లాలో అని అస్పష్టంగా చేయి చూపించాడు. డాక్టర్ ఇంట్లో పనిచేశాను. ఆయన పేరేమిటి? తెలీదు సార్, ఆయన మార్కెట్ దగ్గర ఉంటాడు. వాళ్ళు ఎందుకు మానిపించేశారు? ఊరు వదిలి వెళ్ళిపోయారు సార్ అని అందరూ ఇచ్చే సమాధానమే ఇచ్చాడు. శివశంకర్ ఏ నిర్ణయము తీసుకోలేకపోయాడు. భార్యను పిలిచాడు. ఆమె సిద్ధాన్ని చూసి, మనకు ఇంతకుముందున్న వాళ్ళకంటే ఘోరంగా ఏమీ లేడులేండి. ఈలోగా వాళ్ళ 5 ఏళ్ల కూతురు లీల బయటికి వచ్చింది. సిద్ధాన్ని చూడగానే గట్టిగా అరుస్తూ, నాన్న, నాకు ఈ అబ్బాయి నచ్చాడు, అతన్ని పంపించేయకు, అతన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం. దాంతో నిర్ణయం అయిపోయినట్లే. సిద్ధాకు 2 పూటల భోజనం, నెలకు 4 రూపాయల జీతం, దానికి అతను ఇంట్లో బట్టలు ఉతకాలి, తోట పని చేయాలి, బయట పనులు చేయాలి, కట్టెలు కొట్టాలి, లీలను చూసుకోవాలి. సిద్ధా, నాతో ఆడుకుందువురా అని లీల అరిస్తే సిద్ధా ఏ పని చేస్తున్నా వదిలిపెట్టి పరిగెత్తుకు వచ్చేవాడు. అతనితో తోటలో ఎర్రబందితో ఆడుకునేవారు. అతనితో ఉన్నప్పుడు లీల చాలా సంతోషంగా ఉండేది. ఆ అమ్మాయి బంతి విసిరితే అతను తిరిగి విసిరేవాడు. ఆ తర్వాత, ఇక నువ్వు బంతిని గాల్లోకి విసురు అంది. సిద్ధా బంతిని పట్టుకొని ఒక్క క్షణం కళ్ళు మూసి తర్వాత బంతిని పైకి విసిరాడు. మళ్ళీ బంతి తిరిగి కిందికి రాగానే, ఇది అక్కడ చందమామను తాకి తిరిగి వచ్చింది, చూడు ఇక్కడ కొంచెం చంద్రుడు అంటుకొని ఉన్నాడు అని అన్నాడు. లీల చంద్రుని ఆనవాళ్ల కోసం చూసి, ఏది నాకు కనిపించలేదు అంది. నువ్వు చాలా త్వరగా చూడాలి, ఎందుకంటే అది మళ్ళీ ఆవిరైపోయి చంద్రుడి వద్దకు వెళ్ళిపోతుంది అన్నాడు సిద్ధ. అలా అంటూ బంతిని గట్టిగా ఒడిసి పట్టుకొని చిన్న కన్నంలోంచి లీలను చూడమన్నాడు. కనిపించింది, కానీ చందమామ తడిగా ఉందా అని అడిగింది. అవును మరి అన్నాడు సిద్ధ. ఆకాశంలో ఏముంది సిద్ధ? దేవుడు అన్నాడు. మనం ఇంటిపై కప్పు మీద నుంచి చేయి చాచితే ఆకాశాన్ని తాకవచ్చా? మన ఇంటి మీద కాదు, కానీ ఆ కొబ్బరి చెట్టు మీద నించుంటే అందుకోవచ్చు. నువ్వు ఎప్పుడైనా అలా చేశావా? ఓ, చాలాసార్లు. ఎప్పుడెప్పుడు పెద్ద చంద్రుడు ఉన్నా నేను కొబ్బరి చెట్టు ఎక్కి ఆకాశాన్ని తాకుతాను. చంద్రుడికి నువ్వు తెలుసా? ఓ, బాగా తెలుసు. సరే, ఇక్కడికి రా, నీకు ఓ మంచిది చూపిస్తాను అంటూ గులాబీ మొక్క దగ్గరికి వెళ్ళి చూపి, అక్కడ పైన చంద్రుడు కనిపిస్తున్నాడు కదా అన్నాడు. అవును. అయితే ఇప్పుడు నాతో రా అంటూ పాపని పెరట్లోకి తీసుకుపోయాడు. బావి దగ్గర నించుని పైకి చూపించాడు. అక్కడ కూడా ఉన్నాడు చంద్రుడు, అక్కడ కూడా ఉన్నాడు. లీల ఆనందంతో చప్పట్లు చరిచింది. ఇక్కడున్నాడు చందమామ, ఇందాకే అక్కడున్నాడుగా, ఎలా? నేనే మన వెంట రమ్మని చెప్పాను. లీల లోపలికి పరిగెత్తి తల్లితో, సిద్ధాకు చంద్రుడు తెలుసు అని చెప్పింది. సాయంత్రం పూట అతను పాపను లోపలికి తీసుకెళ్ళాక ఆమె క్లాసు ప్రారంభమవుతుంది. లీల దగ్గర ఒక పెట్టె నిండా కేటలాగులు, బొమ్మల పుస్తకాలు, పెన్సిల్ ముక్కలు ఉన్నాయి. సిద్ధాకు ఉపాధ్యాయునిగా పనిచేయడం తనకు చాలా ఇష్టం. అతన్ని నేల మీద కూర్చుని పెన్సిల్ చేతిలో పట్టుకొని కేటలాగ్ ముందర పెట్టుకోమంటుంది. తను మరో పెన్సిల్, మరో కేటలాగ్ చేత పట్టుకొని ఇంకా రాయి అంటుంది. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏమేం రాస్తే అదంతా తను కాపీ చేయాలి. ఆ పిల్లకు 1-2 అక్షరాలు తెలుసు. అలాగే కాకిని, పిల్లిని గీయడం కూడా వచ్చు. అయితే సిద్ధ వీటిని కూడా సరిగ్గా గీయలేకపోయేవాడు. అతని ప్రయత్నం చూసి లీల అనేది, నేను ఇలాగే గీచానా కాకిని?
బి అక్షరాన్ని ఇలాగే రాశానా అని అతని మీద జాలిపడి ఇంకా శ్రమపడి అతనికి నేర్పించేది. కానీ పాపం చంద్రుణ్ణి కూడా నియంత్రించగల అతనికి పెన్సిల్తో రాయడం మాత్రం చేత కాలేదు. అందువల్ల లీల అతని వీపి నొప్పెట్టే వరకు అతని చేత అభ్యాసం చేయిస్తూనే ఉండేది. చివరకు అతను అమ్మ నిన్ను భోజనానికి పిలుస్తున్నట్టుంది అనేవాడు. దానితో లీల పెన్సిల్ పడేసి పరిగెత్తేది. అలా ఆ బడి ముగిసేది. భోజనం తర్వాత లీల పడగదికి పరిగెత్తింది. అప్పటికే సిద్ధ కథతో సిద్ధంగా ఉన్నాడు. మంచం పక్కన నేల మీద కూర్చుని అనుపమానమైన కథలు చెప్పాడు. స్వర్గలోకంలోని దేవుళ్ళు, బంగారు భవనాలను గాలిలో నిర్మించే మాంత్రికులు, వాటి నిండా రాకుమార్తెలు, వారికిష్టమైన జంతువులు. రోజులు గడిసే కొద్దీ లీల అతనికి చేరువైంది. తను మేలుకున్నంతసేపు అతను తనతోనే ఉండాలని అంటూ ఉండేది. అతను కట్టెలు కొడుతున్నా, తోట పని చేస్తున్నా, బజారు పని మీద వెళ్ళినా లీల వెళ్ళాల్సిందే. అలాగే ఒకరోజు చక్కెర కొనడానికి లీల కూడా వెళ్ళింది. వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసరికి లీల తల్లి తన మెడలోని బంగారు గొలుసు లేదని గమనించింది. నీ గొలుసేది అని అడిగింది. లీల మెడను తాకి చూసుకొని ఏమో తెలియదు అంది. తల్లి ఒక్క చెంపదెబ్బ వేసింది లీలను. ఎన్నిసార్లు చెప్పాను నీకు గొలుసు తీసి పెట్టెలో పెట్టమని? సిద్ధా సిద్ధా అని పిలిచింది. కాసేపటికి సిద్ధ రాగానే అతని కేసి చూసి ఏదో వింతగా ఉన్నాడనుకుంది లీల తల్లి. గొలుసు గురించి అతన్ని అడిగింది. అతని గొంతు ఎండిపోయింది. కళ్ళు రెపరెపలాడించి తనకు తెలియదన్నాడు. ఆమె పోలీసులకు చెప్తానని బెదిరించింది. ఇంతలో పొయ్యి మీద ఏదో పెట్టానని గుర్తుకొచ్చి వంటింట్లోకి వెళ్ళింది. లీల తల్లి వెంటే ఏడుస్తూ, అమ్మా నాకు ఆకలేస్తుంది, చక్కెర పెట్టు అంది. మళ్ళీ వాళ్ళిద్దరూ వంటింట్లోంచి బయటకు వచ్చి సిద్ధా సిద్ధా అని పిలిచారు. కానీ సమాధానం లేదు. అతను మాయమయ్యాడు. ఓ గంట తర్వాత శివశంకర్ వచ్చాడు. ఈ సంఘటన విని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఆ రాత్రి భోజనం తర్వాత లీల నిద్రపోవడానికి నిరాకరించింది. సిద్ధా వచ్చి కథ చెప్తే తప్ప నేను నిద్రపోను, నాకు నువ్వంటే ఇష్టం లేదమ్మా, నువ్వెప్పుడూ సిద్ధాను తిడుతూ ఉంటావు, బాధ పెడుతూ ఉంటావు, ఎందుకు అంత కఠినంగా ఉంటావు? అయ్యో అతను నీ గొలుసు తీసుకుపోయాడు కదనే. పోతే పోని, నాకేం బాధ లేదు, సరే నాకు కథ చెప్పు. కానీ తల్లికి కథ తోచడం అన్నది అసాధ్యంగా కనిపించింది. ఆమె మనసు ఆందోళనగా ఉంది. సిద్ధా గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. వాడికి తన ఇంటి ఆనుపానులన్నీ తెలుసు. మళ్ళీ రాత్రి వచ్చి లూటీ చేస్తే ఇన్ని రోజులు ఎలాంటి విలన్ని తన ఇంట్లో పెట్టుకుందో అర్థమై వణికింది. పిల్లను చంపకుండా వదిలిపెట్టాడంటే కేవలం దేవుడు దయవల్లే అని అనుకుంది. పడుకోమ్మా లీలా, పడుకో అని బతిమలాడుకుంది. నాకు ఏనూ కథ చెప్తావా అని లీల అడిగింది. లేదు. లీల పెదవి విరిచి అంది. సిద్ధా మనింట్లో కుర్చీలో ఎందుకు కూర్చోకూడదమ్మా? అమ్మ సమాధానం చెప్పలేదు. సిద్ధాను మనందరితో పాటు ఇంట్లో పడుకోనివ్వకుండా బయట పడుకోమంటాం కాబట్టే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతనెందుకు బయట పడుకోమని అంటావమ్మా? మన మీద అతని కోపం వచ్చిందనుకుంటా. శివశంకర్ ఇంటికి వచ్చేసరికి లీల నిద్రపోయింది. అతను వాణ్ణి పనికి పెట్టుకోవడంలో మనం ఎంత పొరపాటు చేశాం. వాడు పాత నేరస్తుడట. ఇప్పటికే పిల్లల నుంచి నగలు దోచుకున్నందుకు 6-7 సార్లు జైలుకు వెళ్ళాడట. నేను అతని రూపురేఖలు చెప్పినప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే గుర్తుపట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగింది భార్య. పోలీసులకు అతను వెళ్ళే ప్రదేశాలు తెలుసు. త్వరలోనే అతన్ని పట్టుకుంటారులే, భయపడవద్దు. అసలు అతన్ని పనిలో పెట్టుకునే ముందు తనని సంప్రదించలేదని ఇన్స్పెక్టర్ కోపం తెచ్చుకున్నాడు. 4 రోజుల తర్వాత తండ్రి ఇంటికి వచ్చేసరికి ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సిద్ధాతో సహా ఇంటికి వచ్చారు. అతను తల వంచుకునే ఉన్నాడు. లీల ఆనందం పట్టలేకపోయింది. సిద్ధా సిద్ధా అని అరుస్తూ మెట్లు పరిగెత్తుతూ దిగింది. వాడి దగ్గరకు వెళ్ళకు అన్నాడు ఇన్స్పెక్టర్. ఎందుకు? వాడు దొంగ, నీ బంగారు గొలుసు దొంగిలించాడు. చేస్తే చేశాడు, ఇంకో కొత్త గొలుసు కొనుక్కుంటాను అని లీల అనేసరికి అందరూ నవ్వేశారు. అప్పుడు శివశంకర్ సిద్ధాను తిట్టాడు. భార్య కూడా అతని వంచన గురించి మందలించింది. ఇంతకు ఆ గొలుసు ఎక్కడ పెట్టాడో చెప్పమన్నారు. నేను గొలుసు తీయలేదు, సిద్ధా కిందికి చూస్తూ బలహీనంగా అన్నాడు. అయితే మాకు చెప్పకుండా ఎందుకు పారిపోయావు అడిగింది తల్లి. సమాధానం లేదు. లీల ముఖం ఎర్రబడింది. ఏయ్ పోలీసులు, అతన్ని వదిలిపెట్టండి, నేను అతనితో ఆడుకోవాలి అంది. తల్లి, అతను దొంగమ్మా అన్నాడు పోలీసు. అయితే అయ్యాడు అంది లీల కోపంగా. ఇంత అమాయక పిల్లల నుంచి దొంగలించడానికి నువ్వెంత దుర్మార్గుడివై ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇప్పటికీ మించిపోలేదు.
ఆ గొలుసు ఇచ్చేయి, నిన్ను వదిలేస్తాం. అది మళ్ళీ ఇలాంటి పని చేయనని నువ్వు వాగ్దానం చేస్తే. లీల అమ్మ నాన్న కూడా ఆయనతో గొంతులు కలిపారు. లీలకు ఇదంతా విసుగ్గా అనిపించి, అతన్ని వదిలేయండి, అతను గొలుసు తీసుకోలేదు అన్నది. నువ్వు ప్రాసిక్యూషన్కు విశ్వసనీయమైన సాక్షిగా పనికిరావు తల్లి, హాస్యంగా అన్నాడు ఇన్స్పెక్టర్. అతను తీసుకోలేదన్నానా అరిచింది లీల. పాప, నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు తండ్రి. అరగంట తర్వాత ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో, వీడిని స్టేషన్కి తీసుకెళ్ళు, ఈ రాత్రంతా వీడితో కూర్చోవలసి వస్తుందో ఏమో. కానిస్టేబుల్ సిద్ధ చేయి పట్టుకుని బయలుదేరాడు. లీల వాళ్ళ వెంటనే ఏడుస్తూ పరిగెత్తింది. అతన్ని వదిలేయండి, ఇక్కడే వదిలేయండి. సిద్ధ ఆమె కేసి ఒక పశువులాగా మౌనంగా చూశాడు. శివశంకర్ లీలను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. లీల ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత రోజు శివశంకర్ ఇంటికి వచ్చినప్పుడు అతని భార్య గొలుసు గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేది. కూతురు సిద్ధ ఎక్కడా అని అడిగేది. వాడు ఇంకా లాకప్లోనే ఉన్నాడు, చాలా మొండివాడు, గొలుసు గురించి ఏమీ చెప్పడం లేదు అన్నాడు శివశంకర్. అబ్బా, ఎంత కఠోరమైన మనసో వాడిది అంది తల్లి వణుకుతూ. 1-2 సార్లు జైలుకు వచ్చిన వాళ్ళకి భయం పోతుంది, వాళ్ళ చేత నిజం చెప్పించలేం అన్నాడు తండ్రి. కొన్ని రోజుల తర్వాత చింతపండు డబ్బాలో చేయి పెట్టి చింతపండు తీస్తూ ఉండగా లీల వాళ్ళమ్మ చేతికి గొలుసు తగిలింది. ఆమె దాన్ని కొళాయి వద్ద పెట్టి శుభ్రం చేయగా అది లీల బంగారు గొలుసుగా తేలింది. దాన్ని లీలకు చూపించినప్పుడు, నాకివ్వు, వేసుకోవాలనుంది అన్నది. ఇది చింతపండు డబ్బాలోకి ఎలా వచ్చింది తల్లి అడిగింది. ఎలాగో అన్నది లీల. నువ్వు కానీ పెట్టావా? అవును. ఎప్పుడు? చాలా కాలం క్రితం. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? ఏమో తెలీదు. తండ్రి ఇంటికి రాగానే విషయం చెప్పారు. ఇక నుంచి పాపకు గొలుసు వేయవద్దు, అది 1-2 సార్లు గొలుసుని చేతిలో పట్టుకుని తిరుగుతోందని నేను నీకు చెప్పలేదు? ఎప్పుడో డబ్బాలోకి తోసి ఉంటుంది. ఇంత రభాస దానివల్లే. మరి సిద్ధ సంగతి ఏమిటి అడిగింది తల్లి. రేపు చెప్తాను ఇన్స్పెక్టర్కి. అయినా ఇలాంటి నేరస్తుణ్ణి మన ఇంట్లో పెట్టుకునే ప్రసక్తి లేదు కదా.